హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా సండే ఎపిసోడ్లో భాగంగా 3వ ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే హోస్ట్ నాగార్జున కళ్యాణ్తో మాట్లాడుతూ ఫైనల్ కంటెండర్షిప్ టాస్క్లో భాగంగా నిన్ను తీసేసింది కదా దివ్య, అది ఎలా అనిపించింది అంటే, సార్ చెప్పి మరి నేను బాగా తనూజాని తీయను అంటేనే ఇచ్చాను, కానీ తనూజాని తీయడంతో నాకు కొంచెం బాధగా అనిపించింది అంటూ కళ్యాణ్ మాట్లాడితే, ఇక నాగార్జున నీకు ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను, తర్వాత మాట్లాడదాంలే అంటూ ఆ వీడియో అయితే ప్లే చేసి చూపించడం జరిగింది. ఆ వీడియోలో ఏముంది అంటే, బిగ్ బాస్ దివ్య సుమన్ శెట్టికి ముగ్గురిని లేపి ఆ ప్లేస్లో మీరు కూర్చోవాలి అంటూ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఆ సీక్రెట్ టాస్క్ పూర్తి చేసే పనిలో సుమన్ దివ్య ఇద్దరు పర్ఫెక్ట్గా చేశారు. అయితే మొదటగా భరణిని, తర్వాత కళ్యాణ్, ఢెమాన్, రీతుని నలుగురిని లేపడం అయితే జరిగింది. అయితే తర్వాత కెమెరాస్కి చెప్పేటప్పుడు మాత్రం భరణి మేము లేవకముందే అంటే లేయండి అని చెప్పకముందే లేసేశారు, సో కౌంట్లోకి వస్తుందో రాదో అని కళ్యాణ్, ఢెమాన్, రీతులను లేపాము అంటూ దివ్య కెమెరాలతో చెప్తున్న వీడియో ప్లే చేసి చూపించడంతో, ఇది చూసిన తర్వాత నీకేమనిపించింది అంటూ కళ్యాణ్తో మాట్లాడుతున్న సమయంలో ఇక భరణి లేచి అక్కడ క్లారిటీగా చెప్పింది కదా సార్, భరణి మేము చెప్పే కంటే ముందే లేచాడు, అందుకే మేము కౌంట్లోకి తీసుకోలేదు అని అంటే, నీకు స్టాండ్ తీసుకోవడం కూడా రాదు భరణి, కూర్చో అంటూ చెప్తున్నాడు. సో భరణి పేరు అక్కడుంటే భరణిని ఎలా ఎక్కడ తీసేయాల్సి వస్తుందో అని భరణిని తీసుకోలేదు అంతే. నీ గేమ్ ఒకరి ఓటమికి కారణం కాకూడదు, నీ గెలుపుకి మాత్రమే నీ గేమ్ కారణం అవ్వాలి అంటూ దివ్యకి ఒక్క మాటతో తూటా దించేశాడు నాగార్జున. ఇక ఆ తర్వాత ఈ వారం ఎలిమినేషన్ రౌండ్ అయితే ప్రారంభించడం జరిగింది. 2 టాయ్ ట్రైన్స్ని పెట్టడం జరిగింది. అలాగే చివరి ఎలిమినేషన్ రౌండ్లో భరణి అలాగే సాయి ఇద్దరు నిల్చొని ఉన్నారు. టాయ్ ట్రైన్స్ని ఒక రైల్వే ట్రాక్ ఏర్పాటు చేసి ఒక టన్నెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి టాయ్ ట్రైన్ అయితే టన్నెల్లో ఆగిపోతుందో వారు ఎలిమినేట్ అవుతారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్తున్నాడు. ఇంత టాస్క్ ప్రారంభం అవ్వగా ఒక రౌండ్ టాయ్ ట్రైన్స్ తిరిగేసి వచ్చాయి. భరణి ట్రైన్ బయటకు వచ్చింది, సాయి ట్రైన్ అయితే బయటకు రాలేదు. దీంతో నాగార్జున మీకు మరో చివరి అవకాశం అయితే ఉంది, తనుజ నీ దగ్గర గోల్డెన్ బజర్ ఉంది, ఉపయోగిస్తున్నావా లేదా అంటూ తనుజానైతే అడుగుతున్నాడు. సో మొత్తంగా తనూజ అయితే ఆ గోల్డెన్ బజర్ని వాడలేదు, సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయి బయటకైతే వచ్చేసాడు. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.